ఇలా ఇచ్చినప్పుడు మన ఇక్కడ కనుక్కోమంది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే మనకి ఎగ్జాంపుల్స్ చాలా తెలుస్తాయి. సో మనకి తెలిసింది కాదు, ఇక్కడున్న వాటిలో ఏది ఇర్రేషనల్ నెంబరో మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇర్రేషనల్ నెంబర్ చూడడానికి మనకి బేసికల్గా 2 బేసిక్ రూల్స్ ఉంటాయి నాన్న. ఒకటి, అది P/Q ఫామ్లో ఉండకూడదు. అంటే P/Q ఫామ్లో ఉంటే అది ఇర్రేషనల్ నెంబర్ కాదు. సో ఇదేంటి, P/Q ఫామ్ ఉంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇక మిగిలిన 3టికి రూట్ ఉన్నాయి. ఎప్పుడైతే స్క్వేర్ రూట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే అది ఇర్రేషనల్ నెంబర్ కాదు. అంటే దానికి స్క్వేర్ రూట్ ఉంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి దీన్ని తీసుకున్నాం అనుకో, √16 స్క్వేర్ రూట్ ఎంత 4 బై √25 స్క్వేర్ రూట్ ఎంత 5. అంటే దీని పర్ఫెక్ట్గా స్క్వేర్ రూట్ ఉంది. అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. అంటే ఏ నెంబరు, రేషనల్. సో ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఈ 2 మిగిలినాయి. దీన్ని ఏం రాసుకోవచ్చు, 4/100. ఆల్రెడీ డెసిమల్ ఫామ్ రాయటం. √4 అంటే ఎంత 2/10. చూడండి సేమ్ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. మిగిలింది ఏంటిది, సి. సార్ ఇది ఎలా అవుతుంది, 8కి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఎందుకంటే 2 2 = 4, 3 3 = 9. అంటే 8కి స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్గా లేదు కాబట్టి √8 అనేది ఇర్రేషనల్ నెంబర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న. ఇప్పుడు √6 ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. √12 ఇది కూడా ఇర్రేషనల్ నెంబరే. కాంపోజిట్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ కావని కాదు. ఇర్రేషనల్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్ అవ్వాలని కాదు. ఇర్రేషనల్ నెంబర్ అంటే దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉండద్దు. ఎగ్జాంపుల్ 1, √1 అది ఇర్రేషనల్ కాదు. √4 ఇర్రేషనల్ కాదు. √9 ఎందుకంటే 3 3 = 9 ఇర్రేషనల్ కాదు. √16 4 4 = 16. అలా చూసుకోవాలన్నా. దిస్ ఈజ్ ద ఆన్సర్. చెక్ ఇట్.